శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షక మిత్రులు, అలాగే నా సంస్కృతవాణి ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. శంకర భగవత్పాదులు రచించిన సౌందర్యలహరిలో 20 శ్లోకాలు పూర్తి చేసుకుని మధ్యలో కొద్దిగా విరామం తీసుకొని గడిచిన దుర్గా నవరాత్రుల సందర్భంగా నవదుర్గా స్వరూపాలను గురించి వరుసగా ప్రతిరోజు తెలుసుకున్నాం. కేవలం 5 నెలల వ్యవధిలో 1200 మంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ప్రేక్షక మిత్రుల సౌలభ్యం కోసం ప్రతి వీడియోను 15 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో చేస్తున్నాను. కాబట్టి ప్రతి వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి. అవి నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సంస్కృత వాంగ్మయం చాలా జటిలమైనది. దానిని ఇప్పుడు నేర్చుకొని ఆయా గ్రంథాలలోని సారాన్ని తెలుసుకోవాలని ఉన్నా ఈ ఆధునిక కాలంలో అది చాలా కష్టతరమైన విషయం. ఒక విషయాన్ని గురించి గంటల తరబడి వినాలనుకున్నా కుదరదు. అందుకని ఆయా గ్రంథాలలో విషయాన్ని అనేక ఇతర గ్రంథాలలోని విషయాలతో మేళవించుకొని పెద్దలు గురువులు చెప్పినటువంటి విషయాలను కూడా అన్వయించుకొని తక్కువ సమయంలో ఆయా శ్లోకాలలోని సారాంశాన్ని పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తున్నాను. నేను ప్రతి శ్లోకాన్ని వీడియోలో చూపిస్తున్నాను. దానిని స్క్రీన్ షాట్ తీసుకొని ఒక పుస్తకంలో వ్రాసుకొని విడదీస్తున్నప్పుడు విరామ చిహ్నాలు పెట్టుకొని అర్థాలు ఒక చోట రాసుకొని చదువుకోండి. శ్లోకం మొత్తాన్ని వివరిస్తున్నప్పుడు అది మీ మనస్సుకు బాగా పట్టుకొని మరి ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటుంది. వీలైనంత వరకు మీకు బాగా నచ్చిన శ్లోకాలు కొన్నైనా కంఠస్థం చేయండి. సంస్కృత వాంగ్మయం మన మనోవికాసానికి ఎంతగానో తోడ్పడుతుంది. సరే మిత్రులారా, 21వ శ్లోకం నేర్చుకుందామా? తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషన్నాం షన్నామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృజితమలమాయేన మనసా మహాంతః పశ్యంతు దసతి పరమాహ్లాదలహరీం. ఈ శ్లోకాన్ని విడదీసి చదువుతాను. ఆగిన చోట విరామ చిహ్నాలు పెట్టుకోండి. తటిల్లేఖ తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషన్నాం షన్నాం అపి ఉపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృజిత మలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాద లహరీం. ఇప్పుడు పై పదాలకు సూక్ష్మంగా అర్థాన్ని చెప్పి తరువాత శ్లోకం మొత్తాన్ని వివరణ చేస్తాను. హే మాత, తటిల్లేఖ మెరుపు తీగ వంటి, తన్వీం శరీరము కలదానవు, తపన సూర్యుని యొక్క, శశి చంద్రుని యొక్క, వైశ్వానరమయీం అగ్ని యొక్క రూపము కలదానవు, షన్నాం 6 సంఖ్య గల, కమలానాం పద్మముల యొక్క. ఇక్కడ 6 పద్మములంటే మన శరీరమందుండే 6 చక్రములు: మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములు. వీటిని 6 పద్మాలుగా చెబుతున్నారు శంకరులు. అపి ఉపరి ఇంకనూ పైన, అంటే ఈ 6 చక్రములే కాకుండా ఇంకా ఉన్నవి 3 గ్రంథులు. అవి రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి, బ్రహ్మగ్రంథి. వీటికంటే కూడా పైన ఉన్న మహాపద్మాటవ్యాం సహస్రదళ పద్మపు కర్ణికయందు, అంటే శిరస్సు పైన ఉండే సహస్రార చక్రమనే పద్మపు దుద్దు యందు, తవ నీ యొక్క కలాం కలను. ఈ కలనే సాదాఖ్య కళ, బైందవ కళ, సమయాకళ, ధ్రువాకళ, చిత్ కళ అనేక పేర్లతో పిలుస్తారు. చిత్ అంటే జ్ఞానము లేదా చైతన్యము అని అర్థం. జ్ఞానస్వరూపిణి అయి అమ్మవారు సహస్రార పద్మములో ఉన్న కర్ణికపై తన భర్త అయిన పరమేశ్వరుని ప్రక్కన కూర్చుని ఉంటుంది. అదిగో ఆ కళను మృజిత ప్రక్షాళన చేయబడిన మలమాయేన కామక్రోధాది మాలిన్యములు గల మనస్సు చేత మహాంతః మహాత్ములు పరమాహ్లాదలహరీం పరమానందమనే అమృత ప్రవాహమును దధతి పొందుతున్నారు కదా అని అర్థం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మరోసారి చదువుతాను.
తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషన్నాం షన్నామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృజితమలమాయేన మనసా మహాంతః పశ్యంతు దసతి పరమాహ్లాదలహరీం. అమ్మా, మెరుపుతీగ వంటి శరీరము కలదానవై సూర్యుడు చంద్రుడు అగ్ని యొక్క రూపములు కలదానవై షట్చక్రముల పైభాగమున గల సహస్రార చక్రమనే పద్మపు కర్ణికయందున్న నిన్ను చిత్కళాస్వరూపిణమైనటువంటి నిన్ను కామక్రోధాది మాలిన్యములు లేని మనస్సుతో ధ్యానిస్తున్న మహాత్ములు పరమానంద ప్రవాహములో వలలాడుచున్నారు కదా. ఈ శ్లోకంలో శంకరులు అమ్మవారిని ఎక్కడ ఎలా దర్శనం చేయాలో చెబుతున్నారు. అమ్మవారి అనుగ్రహానికి జీవన్ముక్తికి గొప్ప సాధనమైనది ఈ శ్లోకం. ఇంతవరకు మంచి వక్తృత్వము, మంచి కవిత్వము, మంచి ఆరోగ్యము అమ్మ దయ వలన ఎలా పొందవచ్చో చెప్పిన శంకరులు శ్రీచక్రోపాసనలోని పరమశ్రేష్టమైన ముఖ్యమైన బ్రహ్మానంద స్థితిని సాధకుడు ఎలా పొందగలడో వివరిస్తున్నారు. ఈ శ్లోకాన్ని మీకు వివరించే ముందు మన దేహంలో షట్చక్రాలు, గ్రంథిత్రయం వీటిని గురించి ముందు క్షుణ్ణంగా వివరిస్తాను. మన దేహంలో వెన్నుపాముకు చివర క్రింద భాగంలో మూలాధార చక్రం ఉంటుంది. భగవతి అయిన జగన్మాత సర్పాకార రూపాన్ని పొంది ఈ మూలాధార చక్రంలోనే కుండలినీ శక్తి పేరుతో తామరతూడు విరిచినప్పుడు వచ్చిన సన్నని దారంలాగా సన్నని మెరుపు తీగ వలె క్షణకాలం ప్రకాశిస్తుంది. ఇదియే లలితా శాస్త్రంలో వ్యాస భగవానులు మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి అని అంటారు. బిసతంతు అంటే తామరతూడు విరిచినప్పుడు వచ్చినటువంటి సన్నని పోగు అని అర్థం. ఇంత సూక్ష్మంగా ఒక మెరుపు తీగలాగా అమ్మ క్షణకాలం సాధకునికి గోచరిస్తుంది మూలాధారంలో. సాధకుడు ప్రశాంతమైన మనస్సుతో పద్మాసనంలో కూర్చుని శ్వాసను ఊర్ధ్వ దిశగా తీసుకుంటున్నప్పుడు దానిని అలాగే నిలిపి ఉంచి కుంభకమును చేసినప్పుడు ప్రాణవాయువు తగిలి స్వాధిష్టాన చక్రమందున్న అగ్ని మండి కుండలినీ శక్తి మేల్కొంటుంది. ఈ స్వాధిష్టాన చక్రం మూలాధారానికి పైన ఉంటుంది. షట్చక్రాలలో ఈ మూలాధార స్వాధిష్టాన చక్రాలను ప్రథమఖండము అంటారు. ఈ ప్రథమఖండము పైభాగమే రుద్రగ్రంథి. ఇది అగ్నిస్థానము. ఇంకా ఈ రుద్రగ్రంథిని ఛేదించుకొని మణిపూర అనాహత చక్రములను దాటుకొని కుండలినీ శక్తి ప్రయాణిస్తుంది. మణిపూర చక్రము స్వాధిష్టానమునకు పైభాగమున నాభిస్థానంలో ఉంటుంది. అనాహత చక్రము హృదయస్థానమందు ఉంటుంది. ఈ మణిపూర అనాహత చక్రములే రెండవ ఖండముగా చెబుతారు. ఈ రెండవ ఖండము పైభాగం నందు విష్ణు గ్రంథి ఉంటుంది. ఇది సూర్యస్థానం. ఈ గ్రంథిని కూడా ఛేదించుకొని దానిపైన ఉన్న విశుద్ధ చక్రము ఆజ్ఞాచక్రములను దాటి ప్రయాణిస్తుంది. విశుద్ధ చక్రము కంఠస్థానమునందు, ఆజ్ఞాచక్రము కనుబొమ్మలు కలిసే ప్రదేశమునందు ఉంటాయి. ఈ విశుద్ధ ఆజ్ఞాచక్రములను మూడవ ఖండముగా చెబుతారు. వీటి పైభాగమే బ్రహ్మగ్రంథి, అది ఏ చంద్రస్థానము. మొత్తం పైన ఈ షట్చక్రాలను రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి, బ్రహ్మగ్రంథులను ఛేదించుకొని సాధకునిలోని కుండలినీ శక్తి శాస్త్రారం నందు చక్కగా చిత్కళా స్వరూపిణిగా దర్శనం అవుతుంది. ఎవడు అమ్మ ఉపాసనను సాధనం చేస్తున్నాడో వాడు మెరుపు తీగ వంటి క్షణకాలము మాత్రమే ప్రకాశించేటువంటి అమ్మ యొక్క శరీర కాంతులను సహస్రారం నందు దర్శనం చేయగలడు అని దీని అర్థం. మహాంతః పశ్యంతః అని మహాయోగులు మాత్రమే అలా దర్శనం చేయగలుగుతున్నారని శంకరులు చెబుతున్నారు. ఆ సహస్రార కమలమునందు అమ్మ సాధకునకు అమృతధారలు ఒలుకుతూ దర్శనమిస్తుంది. అందుకే వ్యాసుల వారి లలితాశాస్త్రంలో సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి అని అమ్మని పిలిచారు. ఇంకా ఈ గ్రంథుల విషయంలో కూడా లలితాశాస్త్రంలో ఇలా చెప్పబడింది. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుజిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాలస్థ రుద్రగ్రంథి విభేదిని అని. మూలాధారమందున్న బ్రహ్మగ్రంథిని, మణిపూరమందున్న విష్ణుగ్రంథిని, ఆజ్ఞాచక్రమందున్న రుద్రగ్రంథిని ఛేదించుకొని సహస్రార కమలమునందు ప్రవేశిస్తున్నదని చెప్పబడింది. ఇంకా లలితాశాస్త్రంలో వ్యాసుల వారు చెప్పినట్లుగా తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత అనే విషయాన్ని తీసుకొని శంకర భగవత్పాదులు కూడా ఈ శ్లోకంలో తటిల్లేఖ తన్వీం అని ప్రారంభించేశారు. ఇంకా శ్లోకంలోకి వెళ్ళి ఒక్కొక్క వాక్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. తటిల్లేఖా తన్వీం అంటే మెరుపు తీగ వంటి శరీర కాంతులు గల తల్లి అంటున్నారు. ఇక్కడ కూడా తన్వీం ఈం అని బీజాక్షరాన్ని శ్లోకంలో 3 సార్లు ప్రయోగించారు.
ఈం అనేది శక్తి బీజం, ఓం అనేది ప్రణవ బీజం. శ్రీ సూక్తంలో కూడా చూడండి, తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అని ఉంటుంది. ఈం అని ప్రయోగం చేస్తారు. ఇక్కడ మెరుపు తీగతో ఎందుకు పోల్చడం అంటే, మెరుపు తీగ మనం చూడాలనుకున్నంత మాత్రాన అది కనబడదు. మనం చూడాలనుకోవడం, మేఘానికి వర్షధారలు కురిపించే స్థితి రావడం రెండూ జరగాలి. అలాగే సాధకునికి మెరుపుతీగ వంటి అమ్మ శరీర కాంతులను చూడాలన్న పట్టుదల, దయావర్షిణి అయిన అమ్మ అనుగ్రహం రెండూ ఉంటే సహస్రార కమలంలో ఆమె దర్శనం అవుతుంది. ఆ దర్శనం కూడా మెరుపుతీగలాగా క్షణకాలం సూక్ష్మంగా దీర్ఘంగా జరుగుతుంది. తపన శశి వైశ్వానరమయీం, ఇలా దర్శనమైన ఈ సాదాకల సూర్య చంద్ర అగ్నుల యొక్క సారమే అంటున్నారు. మీకు పైన వివరించాను. కుండలిని శక్తి ప్రయాణిస్తున్నప్పుడు అగ్నితత్వమైన రుద్రగ్రంథిని, సూర్యతత్వమైనటువంటి విష్ణుగ్రంథిని, చంద్రతత్వమైనటువంటి బ్రహ్మగ్రంథిని ఛేదించుకొని ప్రయాణిస్తుందని చెప్పాను. దీనినే శంకరులు ఇక్కడ తపన శశి వైశ్వానరమయీం అని వివరిస్తున్నారు. షణ్ణామప్యుపరి కమలానాం అంటే ఈ కుండలిని శక్తి షట్చక్రములను గ్రంథిత్రయమును దాటి పైన ఉన్నటువంటి నిషన్నాం మహాపద్మాటవ్యాం తవ కలాం అంటే సహస్రార కమలమునందలి కర్ణికయందున్న నీ యొక్క సాదా అనే కళను, మృజితమలమాయేన మనసా అంటే మాలిన్యమును తొలగించుకొనబడినటువంటి మనస్సుతో. ఇక్కడ మాలిన్యములంటే కామక్రోధ లోభమోహ మద మత్సరములు, అవిద్య, అహంకారము అని అర్థం. అంటే సాధకుని మనస్సు వెనుక చెప్పిన విధంగా రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి విభేదనం వలన అగ్ని సూర్యుల స్పర్శతో ప్రక్షాళన గావించబడి, చిట్ట చివరకు బ్రహ్మగ్రంథి విభేదనం వలన చంద్రస్పర్శ చేత చల్లబడి అమృతమయమై సహస్రార కమలమునందు అమ్మ దర్శనానికి సిద్ధపడగలదని దీని అర్థం. ఇంకా చిట్ట చివరి వాక్యంలోకి వెళ్దాం. మహాంతః పశ్యంతో దశతి పరమాహ్లాద లహరీం అంటే మహాయోగులైన వారు సహస్రార కమలమునందున్న ఆ చిత్కళాస్వరూపిణి అయిన అమ్మను దర్శించి పరమానంద ప్రవాహమునందు ఓలలాడుచున్నారు అని అర్థం. శ్రీచక్రమునందు చిట్ట చివర పైన ఉన్న బిందువునందు అమ్మ దర్శనమిస్తుంది. అలాగే షట్చక్రములతో నిర్మితమైన ఈ శరీరమునందు పైన ఉన్న సహస్రార కమలమునందు బైందవ రూపిణిగా, చిత్కళా స్వరూపిణిగా అమ్మ మనకు దర్శనమిస్తుంది. కావలసిందల్లా సాధన మాత్రమే. సరే, నా ఆధ్యాత్మిక సోదర సోదరీమణులారా, నా ఈ వీడియోను లైక్ చేసి నా సంస్కృతవాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీరు మీ మిత్రులకు షేర్ చేసి వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి నా ఈ ధర్మ ప్రచార ప్రయత్నంలో మీరు మీ వంతు సహాయాన్ని అందించగలరని ప్రార్థిస్తూ